హాయ్ అండి. నా రాక్షసుడు పార్ట్ 28. ఒకటి మాత్రం గుర్తుంచుకో, ప్రేమకు నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్. అదే లేకపోతే తిరిగి ఆ ప్రేమ అనేది నీ దగ్గరికి రాదు. కీర్తన నిన్ను అర్థం చేసుకుంటుంది, నిన్ను నమ్మింది. నువ్వు తన మనసుని ఎంత బాధ పెట్టినా కూడా తను నిన్ను ఒక్క మాట కూడా మాట్లాడలేదు. తను ఇంకా నిన్ను ప్రేమిస్తూనే ఉంది. నీ కోసం తను ఏదైనా చేస్తుంది, కానీ నీ నుంచి దూరంగా వెళ్ళాలని మాత్రం అస్సలు ఎప్పుడూ కోరుకోలేదు. ప్లీజ్ ఇక నుంచి అయినా తనని హర్ట్ చేయకుండా జాగ్రత్తగా చూసుకోమంటూ కౌశిక్ కూడా ఫోన్ పెట్టేశాడు. ఆ మాటకి ఆదిత్య తమ పెళ్లి జరిగినప్పటి నుంచి జరిగింది మొత్తం గుర్తు తెచ్చుకుని బాధపడ్డాడు. అనవసరంగా ఒక మిస్అండర్స్టాండింగ్ తో ఎంత పెద్ద తప్పు చేశాను అని, ఎలాగైనా సరే కీర్తనని క్షమాపణలు అడగాలి అని అతడు కారు రివర్స్ చేసుకుని ఇంటికి బయలుదేరాడు. కీర్తన ఇక్కడ అతని కోసం చాలా ఆతృతగా ఎదురు చూస్తూ ఉంది. కమాన్ ఆదిత్య, ఎక్కడికి వెళ్ళిపోయావు? చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాను. ఎందుకు నీకు అంత కోపం వస్తుంది? కనీసం నీకు ఫోన్ చేయాలి అంటే నా దగ్గర మొబైల్ లేదు. ఇంటి నుంచి నేను బయటికి వెళ్ళడానికి లేదు. ఎందుకంటే నువ్వు తాళం వేసుకుని వెళ్ళిపోయావు. అసలు నీకేం జరిగింది అంటూ ఆలోచిస్తూ ఉంది ఆమె. ఎంతసేపైనా ఆదిత్య రాకపోవటంతో టీవీ ఆన్ చేసి చూస్తూ కూర్చుంది. ఇంతలోనే ఛానల్స్ మార్చేటప్పుడు ఒక న్యూస్ ఛానల్లో వచ్చే న్యూస్ చూసి ఆశ్చర్యపోయింది. తన కేసు కూడా రీఓపెన్ చేశారు. అంటే మినిస్టర్ కొడుకుది. అలాగే అతన్ని అరెస్ట్ చేశారు అని కంప్లీట్ గా షాక్ అయిపోయింది. అది విన్న తర్వాత చాలా సంతోషం వేసింది ఆమెకు. తను అమాయకురాలు, తనకి ఏమీ తెలియదు, తను ఏమీ చేయలేదు అన్న విషయం తెలిసింది అని చాలా సంతోషంగా ఫీల్ అయ్యింది. కానీ ఆమె మనసులో మొత్తం ఏదో నెగిటివ్ ఆలోచనలు వచ్చేసాయి. ఇంతవరకు ఆదిత్య రాలేదు అంటే వాళ్ళు ఏమైనా చేశారా అని క్షణానికి భయం పెరుగుతూ ఉంది. ఆదిత్య రాకపోవటంతో ఇంతలో డోర్ ఓపెన్ కావటం చూసింది. అటువైపుకు చూడగానే ఆదిత్య లోపలికి రావటం గమనించి పరిగెత్తుకుంటూ వెళ్ళి అతన్ని గట్టిగా హగ్ చేసుకుంది. ఆదిత్య, ఎక్కడున్నావు? నువ్వు ఎందుకని ఇప్పటి వరకు రాలేదు? ఎక్కడికి వెళ్ళిపోయావు? ఎందుకింత ఆలస్యం అయ్యింది? నీ కోసం ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? కనీసం నేను బయటికి రావడానికి కూడా లేదు, నీకు ఫోన్ చేయడానికి కూడా లేదు. నాకు నిజంగానే ప్రాణం పోయినట్టు అనిపించింది. నీకు నా పైన కోపం ఉండొచ్చు, కనీసం ఒక ఫోన్ చేయొచ్చు కదా. ఇది నిజంగానే చాలా టూ మచ్ తెలుసా. ప్లీజ్ అలా ఎప్పుడు బాధ పెట్టకు. నాకు ఒక ఫోన్ కాల్ అన్నా చెయ్యి చాలు అంటూ ఏడుస్తూ అతన్ని గట్టిగా హక్ చేసుకుంది ఆమె. ఆదిత్య ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆమె వైపుకి అలాగే చూస్తూ ఉన్నాడు. తను ఏం చెప్పినా, ఎంత ప్రేమ చూపించినా అతడి దగ్గర నుండి ఎటువంటి ప్రయోజనం లేదు అని తెలుసుకున్న కీర్తన ఒక్క క్షణం అతడి వైపుకు చూసి సారీ అంది. అతడు ఇంకా తనని నమ్మకపోవటంతో లోపల బాధగా అనిపిస్తున్నా అతడు ఇంటికి వచ్చేశాడు, అదే తనకి చాలు అని అనుకుంటూ ఫ్రెష్ అయ్యరా, వడ్డిస్తాను అంటూ ఆమె వెనక్కి తిరిగేసరికి ఆమె అడుగులు అలాగే ఆగిపోయాయి. తనను ఆదిత్య పిలిచాడు. నిజమా అబద్ధమా అనేది తనకు అర్థం కాలేదు. తను పొరపాటుగా విన్నానేమోనని అలాగే ఆగిపోయింది. మళ్ళీ కీర్తన అన్న పేరు చాలా ప్రేమగా వినిపించింది తన నోటి నుండి. ఆమెకు అపనమ్మకంగా ఉంది. వెనక్కి తిరిగి చూసేసరికి ఆదిత్య తన మోకాళ్ళపైన కూర్చుని ఉన్నాడు. షాక్ అయిపోయింది తను. ఆమె తిరిగిన వెంటనే ఆదిత్య ఆమె చేతులను పట్టుకుని మోకాళ్ళపైన కూర్చుని, కీర్తన సారీ, ప్లీజ్ ఐఎమ్ సారీ. ప్రతిదానికి నేను ఎంత మూర్ఖంగా దారుణంగా ప్రవర్తించాను అనేది నాకు మాత్రమే తెలుసు. ఐఎమ్ సారీ ఫర్ ఎవ్రీథింగ్. ఇంతవరకు చేసిన దానికి నాకు తెలుసు. సారీ అనేది చాలా చిన్న పదం. నేను చేసిన పాపం, తప్పులు, దానివల్ల ఎన్నో రోజులు నువ్వు నా వల్ల అనుభవించిన పెయిన్ అనేది నేను దానిని తుడిచేయలేను. నువ్వు నన్ను క్షమిస్తావో లేదో కూడా నాకు తెలియదు. అతడు అలా మాట్లాడుతూ ఉంటే కీర్తనకు అర్థం కాకుండా అతడి వైపుకి చూసింది అయోమయంగా. అతడు సడన్ గా ఇలా ఎందుకు మాట్లాడుతున్నాడు అనేది ఆమెకు అర్థం కాలేదు. ప్లీజ్ కీర్తన, నాకు తెలుసు నేను చాలా వరస్ట్ పర్సన్ని. ఒక మంచి హస్బెండ్ ని కాదు, ఒక మంచి బెస్ట్ ఫ్రెండ్ ని కాలేకపోయాను, ఒక మంచి లవర్ ని కాలేకపోయాను. కానీ ఒకటి మాత్రం నిజం చెప్తాను, ఐ లవ్ యూ సో మచ్. నేను నీకేమాత్రం తగిన వాడిని కాదు. ఇప్పుడు నాకు అసలు ఏమాత్రం అర్హత లేదు నీ భర్తగా ఉండడానికి. కానీ ఈ రోజు నీ ప్రేమ ముందు నేను తల వంచేశాను. నీ ప్రేమ, నీ సహనం ముందు నేను ఓడిపోయాను. నన్ను క్షమిస్తావా అంటూ బాధగాని అన్నాడు. అతను అలా చెప్తుంటే
చిన్న పిల్లలా ఏడుస్తూనే ఉన్నాడు పాపం. ఎక్కిళ్ళు పెట్టి ఆదిత్య అతడు చెప్పే మాటలు వింటూ ఉంటే కీర్తనకి చాలా హ్యాపీగా అనిపించింది. ఏమాత్రం అసలు తన సంతోషాన్ని దాచుకోలేకపోయింది. ఆదిత్య, ఇలా చెయ్యొద్దు ప్లీజ్ అని లేచి నిలబడు అంటూ అతడి చేతులు పట్టుకుని లేపి అతని గట్టిగా కౌగిలించుకుంది. అలా అనకాది, నాకు నువ్వంటే చాలా ఇష్టం. ఆ సిచ్యువేషన్ లో నువ్వు అలా చేశావు. నువ్వు నన్ను బాధ పెట్టినా నీ కళ్ళల్లో ప్రేమ కనిపించింది. నేను మౌనంగా ఉండిపోయేదాన్ని. నువ్వు నిజంగానే చాలా మంచి హస్బెండ్వి తెలుసా. ఎందుకంటే ఇంతవరకు నేను అందరి ముందు హ్యాపీగా ఉన్నా లోపల నాపై పడిన నిందతో నేను చచ్చిపోయేదాన్ని. ప్రతి ఒక్కరూ నేను ఒక క్యారెక్టర్లెస్ దాన్ని అనుకునేవారు ఆ మినిస్టర్ కొడుకుతో జరిగిన వ్యవహారంలో. కానీ ఈ రోజుతో ఆ నింద నా పైనుంచి వెళ్ళిపోయింది. నా లైఫ్ లో నుంచి నేను ఇక సంతోషంగా ఉండగలుగుతాను. నిజంగానే సంతోషంగా ఉంది. నువ్వు చాలా మంచి హస్బెండ్వి కాబట్టి నా మీద పడిన నిందని తొలగించావు. నా క్యారెక్టర్ ని అందరికీ చూపించావు. ఇది కేవలం నీ వల్ల మాత్రమే సాధ్యమైంది. ఒక భర్త తన భార్యను ఎలా రక్షించుకుంటాడో అలానే నువ్వు నన్ను రక్షించుకున్నావు. అన్ని రకాలుగా నా పైన ఉన్న నిందను తొలగించావు. నిజంగానే నువ్వు చాలా బెస్ట్ హస్బెండ్వి. ఐ లవ్ యూ ఆదిత్య, ఐ లవ్ యూ సో మచ్ అని గట్టిగా కౌగిలించుకుంది. అంతే, ఇంకా ఆ మాట వినగానే నువ్వు నన్ను క్షమించావా అని అన్నాడు అతడు ఆమె వైపుకు చూస్తూ. ఆ మాటకి కీర్తన అతడి వైపుకు చూస్తూ అతడి పెదవులు అందుకుంది. అంతే, ఆమె పెదవుల్లో ఉన్న ప్రేమను చూసిన ఆదిత్య ఇంకొక క్షణం లేట్ చేయకుండా ఆమెను అలానే ఎత్తుకుని తన గదిలోకి తీసుకుని వెళ్లి ఆమెతో పాటు బెడ్ మీద వాలిపోయి ప్రేమగా కొంచెం సేపు ముద్దు పెట్టుకున్నాడు. ఇక ఇద్దరికి కూడా ఊపిరి అందడం లేదు అన్నప్పుడు దూరం జరిగారు. దీనికి ఇంకా టైం ఉంది, ముందు ఫ్రెష్ అవ్వు, నేను వడ్డిస్తాను అంటూ చెప్పింది. కానీ ఆదిత్య ఆమె చేతిని పట్టుకున్నాడు. ఈ రోజు నుంచి నువ్వు ఎటువంటి పని చెయ్యొద్దు ప్లీజ్. నువ్వు పూర్తిగా రికవరీ కావాలి. చాలా వీక్ గా ఉన్నావు. నిన్ను చూడలేను. మీ ఇంట్లో రాజకుమారిలా పెరిగావు. ఇక్కడిప్పుడు ఈ ఇంటి క్వీన్వి నువ్వు. ఈ క్షణం నుంచి నా ఇల్లు, నేను మొత్తం నీకు బానిసను అని అన్నాడు అతడు గట్టిగా కౌగిలించుకుని. ఆ మాటకి కీర్తన మరింతగా అతన్ని హక్ చేసుకుంది. మొదటిసారి అతడి ప్రేమ వర్షంలో తడుస్తూ ఉండి అతడు మనస్ఫూర్తిగా ప్రేమిస్తే ఎలా ఉంటుందో చూస్తుంది. అతడు ఫ్రెష్ అయి వచ్చిన తర్వాత ఇద్దరూ కలిసి డిన్నర్ చేసి ఆదిత్య ఆమెను అలానే హత్తుకుని పైకి తీసుకుని వచ్చాడు. ఏమాత్రం తన కౌగిలి నుంచి దూరంగా పోనివ్వక ఆమెను మరింతగా హక్ చేసుకుని ఆమె వైపుకు తిరిగి తన చేతి వేళ్లను ఆమె మొహంపై రాస్తూ ఆమెను చూస్తూ ఉన్నాడు ప్రేమగా. ఇన్ని సంవత్సరాలుగా తను మిస్ అయ్యాడు అని. అలానే ఆ చేతి వేళ్లను ఆమె పెదవుల దగ్గరికి తీసుకుని వచ్చాడు. కీర్తన మాత్రం అతడి కళ్ళలోకి చూస్తూనే ఉంది. ఆ ప్రేమ కోసమే కదా ఇన్ని రోజులుగా తను ఎదురు చూసింది అని. ఆమె పెదవుల వైపు చూసిన ఆదిత్య ప్రేమగా ముద్దు పెట్టి, ఈ ప్రపంచంలో కేవలం నువ్వు ఒక్కదానివి మాత్రమే తెలుసు నాకు. ఐ లవ్ యూ సో మచ్ అన్నాడు. ఆ మాటకి కీర్తన అలాగే మురిసిపోతుంది. అతని నోటి నుంచి ఆ మాట వినాలి అని ఎన్ని సంవత్సరాలుగా తప్పించిపోతుంది. ఫైనల్లీ అతడి రోజు తనకు ఐ లవ్ యూ చెప్పాడు అని. అతడు అలాగే ఇంటెన్షన్ గా ఆమెను చూస్తూ ఉంటే చిన్నగా సిగ్గుపడింది కీర్తన. నీకు నేనంటే చాలా ఇష్టమా? అలాగే ఇంతకు ముందు ప్రేమించినట్టే నన్ను ప్రేమిస్తున్నావా అంటూ అడిగాడు. నేను ఎంత చేసినా కూడా నీకు నా కళ్ళల్లో కనిపించడం లేదా అంటూ అతడి కళ్ళల్లోకి చూసింది కీర్తన. నీ కళ్ళల్లో కంటే కూడా నన్ను నేను నీలో చూసుకున్నప్పుడే నాకు ఎక్కువ సంతోషాన్ని ఇస్తుంది తెలుసా. నేను ప్రేమను ఎక్స్ప్రెస్ చేసే పద్ధతి అదే అంటూ అన్నాడు. అతడు చెప్పిన దానికి కీర్తన సిగ్గుపడి అతన్ని గట్టిగా కౌగిలించుకుంది. ఇక మరింత గాఢంగా కౌగిల్లో బంధించి తన బాహువుల మధ్య ఆమెను మరింత అందంగా బంధించి ప్రేమగా పెదవులు అందుకున్నాడు. ఇద్దరి మధ్య సూదుమను కూడా దూరలేనంత బలమైన కౌగిట్లో ఉండిపోయారు ఇద్దరు. అతడు బిగించిన కౌగిలే చెప్తుంది, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను అని ఇండైరెక్ట్ గా ఆమెకి చెప్తున్నాడు. అతడి చేతులు బిగించే కొద్దీ ఆమె కూడా అతన్ని మరింత గట్టిగా హత్తుకుంది. ఈ ప్రపంచంలో అతడి ప్రేమ తప్ప ఇంకేమీ లేదు అని అనుకుంటూ అతడి కౌగిట్లో ఏదో మనశ్శాంతి ఉంటుంది. ఇక ఆ తర్వాత ఇద్దరికి టైం, ప్రపంచం రెండూ గుర్తుకు లేవు. అతడి కౌగిట్లో ఆమె కౌగిట్లో అతడు, అతడి ప్రేమలో ఆమె ప్రేమలో అతడు పూర్తిగా ఒకరికొకరు ప్రపంచం మర్చిపోయి ఆ రోజు అందంగా రాత్రిని తమ సొంతం చేసుకున్నారు. అలా ఎంతసేపు ఎప్పుడో అలసి నిద్రపోయారో తెలీదు. ఒకరు కౌగిట్లో ఒకరు గాఢంగా. ఆదిత్య ప్రేమగా తన నుదుటిపై ముద్దు పెట్టి మరింత గట్టిగా హత్తుకుని తృప్తిగా నిద్రపోయాడు సంతోషంగా. ఇప్పుడు అతడికి ఏదో చెప్పలేని మనశ్శాంతిగా అనిపించింది.
మనసులోనే ఆదిత్యకు ఇక తన చుట్టూ డబ్బు హోదా ఎన్ని ఉన్నా కూడా ఏదో తెలియని లోటుగా అనిపించేది. ఈ రోజుతో ఈ లోటు పూర్తిగా వెళ్ళిపోయింది. అతడికి బాగా అర్థమైపోయింది తన ప్రేమ తప్ప ఈ ప్రపంచంలో ఏది తనకు మనశ్శాంతినివ్వదు అని. తను ప్రేమించిన అమ్మాయి తప్ప తనని ఎవరు బాగా చూసుకోరు అని, నన్ను ప్రేమించిన అమ్మాయి సంతోషం తప్ప తనకి ఇంకెక్కడ సంతోషం దొరకదు అని. ఉదయాన్నే మెలకు వచ్చిన కీర్తన నిదానంగా అతడి కౌగిలి నుంచి పక్కకి జరిగి రాత్రి జరిగింది గుర్తుకు రాగానే సిగ్గుపడి ప్రేమగా అతడి నుదుటిపై ముద్దు పెట్టి గుడ్ మార్నింగ్ అని చెప్పి రెడీ అవడానికి వెళ్ళిపోయింది. ఆదిత్య అలాగే నిద్రపోతూ ఉన్నాడు. స్నానం చేసి అద్దం ముందు నిలబడి రెడీ అవుతున్న కీర్తన గాజుల చప్పుడికి మెలకు వచ్చిన ఆదిత్య స్లోగా కళ్ళు ఓపెన్ చేసి తన ఎదురుగా ఉన్న కీర్తనను కొన్ని క్షణాలు అలాగే చూస్తూ ఉండిపోయాడు. అంత అందంగా ఉంది. నిదానంగా లేచి వచ్చి ఆమెను వెనక నుండి గట్టిగా హత్తుకున్నాడు. ఆదిత్య, ఏం చేస్తున్నావు నువ్వు? ఈరోజు ఆఫీస్ లేదా? బేబీ, నా బంగారు కదూ, చూడు టైం ఎంత అయిందో అంటూ కీర్తన అతన్ని ఆపి అతడి చెయ్యి పట్టుకుంది. ఆ మాటకి అతడు బద్ధకంగా కళ్ళు తెరిచి చూశాడు. నేను ఈరోజు ఆఫీస్కి వెళ్ళను అంటూ ఆమెను అలానే చేతులతో ఎత్తుకుని బెడ్ వైపుకు నడిచి ఆమెను పట్టుకుని హత్తుకున్నాడు. అలాగే, జస్ట్ ఇంకా ఇలాగే పడుకో కొద్ది నిమిషాలు, నాకెందుకు ఇలాగే ఉండిపోవాలి అని ఉంది అని, నిన్ను సెకండ్ కూడా వదలాలి అని అస్సలు మనసు ఒప్పట్లేదు. అయినా నా భార్యని, నా ప్రేమని నేను ఎందుకు వదలాలి చెప్పు? నా ఇష్టం, నేను వెళ్ళను అంటూ మరింత గాఢంగా హత్తుకుని అలానే నిద్రపోయాడు. అతడి ప్రేమకి మాటలు రాక కీర్తన మురిసిపోతూ అతని వైపుకు తిరిగి, అయ్యో బంగారు, నా బుజ్జివు కదా, నా కన్నవు కదా, నా బేబీయో కదా, లేట్ అయితే నీ వర్క్ అంతా ఆగిపోతుంది. నా భర్త అంత నెగ్లెక్ట్ కాదు, తన వర్క్ లో చాలా పర్ఫెక్ట్. అలాగే నేను కూడా తొందరగా లేచి నా భర్త కోసం కావలసినవన్నీ చేయాలి, లేకపోతే మా వారికి కోపం వస్తుంది అంటూ అతడు బొగ్గపై ముద్దు పెట్టింది. ఆ మాటకి వెంటనే ఆదిత్య ఆమె వైపుకు బాధగా చూసి అతడి కళ్ళల్లో నీళ్లొచ్చాయి. సారీ కీర్తన, సారీ, ప్లీజ్ సారీ. నేను నిన్ను చాలా బాధ పెట్టాను కదా బంగారు. నాకు నిజంగానే నేను ఎంత వరస్టో తెలుసా? అది తలుచుకున్న ప్రతిసారి నా మీద నాకే కోపం వస్తుంది. ప్లీజ్ నువ్వేమీ చెయ్యొద్దు. చేయాల్సిన వాళ్ళు వస్తారు, పని వాళ్ళు వస్తారు, అంతేకాదు ఇంకా కావాలి అంటే నేను ఇంకా అపాయింట్ చేస్తాను, కానీ నువ్వు ఒక్క పని కూడా చెయ్యొద్దు ప్లీజ్ అని అన్నాడు ఆమెను చూస్తూ. అతడు అంత ఎమోషనల్ అయిపోవడంతో కీర్తన కన్నీళ్లు తుడిచి, సారీ, నేనేదో జస్ట్ సరదాగా చెప్పాను, కానీ నాకు నీ పని చేయటంలో చాలా హ్యాపీగా ఉంటుంది. నాకు వేరే పని కూడా ఏదీ లేదు. మరి ఇంకేం చేసేది? ప్లీజ్ అలా అనుకో. ఆది బేబీ, ఐ లవ్ యూ సో మచ్ అని అంది. ఆమె నవ్వుతూ ఆది బేబీ అనగానే ఆదిత్య ఇంకా నవ్వాడు. అయితే నాకు నా ఓల్డ్ కీర్తో నాకు వచ్చేసిందా అంటూ ఆశ్చర్యంగా చూశాడు తన వైపుకు చూస్తూ. కీర్తన కాలేజ్ లో ఉన్నప్పుడు అతన్ని బేబీ అంటూ ముద్దుగా పిలిచేది. ఆ మాటకి కీర్తన నవ్వింది. ఆదిత్య ఒక క్షణం తనని చూసి ఆమె వైపుకు చూస్తూ, సరే, నువ్వు ఇంట్లో ఎలా ఉండాలి అనుకుంటున్నావో అలానే ఉండు. ఇక ఈ శారీస్ ఇవన్నీ నీకు నచ్చకపోతే ఏది కట్టొద్దు, అర్థమైందా? నీకు ఏది ఇష్టమైతే అదే వేసుకో. ఈ రోజు నుంచి దేనికి రిస్ట్రిక్షన్స్ లేవు. ఐఎమ్ సారీ, నేను నేను మూర్ఖంగా చాలా చేశాను, కానీ నాకు తెలుసు ఇప్పుడు దానిని మార్చలేను అని. ప్లీజ్ కీర్తన అని అన్నాడు ప్రేమగా. ఎందుకు ప్రతిదానికి అంత ఎమోషనల్ అవుతున్నావు? ప్రతి భార్యకి తన భర్త ముందు ఆనందంగా, సంతోషంగా, ఇంకా అందంగా ఉండాలి అని ఉంటుంది. నాకు కూడా అలానే ఉంటుంది. మీకు ఇది ఇష్టమని కాదు, మీ ముందు నేను ఎప్పుడు పర్ఫెక్ట్ గా ఉండాలి అని కట్టుకుంటున్నాను. దాని గురించి ఎక్కువ ఆలోచించొద్దు. అయినా కూడా సరే, నీకు ఇష్టం లేనిది, నీకు కంఫర్టబుల్ గా లేనిది ఇప్పటి నుంచి నువ్వు వేసుకోవద్దు. నీకు ఏది ఇష్టమైతే అదే చెయ్యి, నా కోసం ఏమి చేయొద్దు అని చెప్పాడు అతడు. ఆ మాటకి కీర్తన చిన్న చిరునవ్వు నవ్వి, సరే నీ ఇష్టం, అలాగే చేస్తాను అంటూ చెప్పింది తను. ఆమె అలా చెప్పగానే ఆదిత్య గట్టిగా హత్తుకుని ప్రేమగా ముద్దు పెట్టుకున్నాడు. యు ఆర్ సో స్వీట్ బేబీ, రియల్లీ ఐ లవ్ యూ సో మచ్ అంటూ మరింతగా తన కౌగిలి బిగించాడు. కీర్తన అతడి వైపుకు చూసి, ఆఫీస్ కి లేట్ అవుతుంది సార్, ప్లీజ్ నా బంగారు కదూ, రెడీ ఎవరా అంటూ చెప్పింది అతడి వైపుకు తిరిగి. ఆ మాట వినగానే ఆదిత్య ఆమె వైపుకు చూసి పూర్తిగా నా కీతో బ్యాక్ అని అన్నాడు మరింతగా ఆమెను హత్తుకుంటూ. ఆ మాటకి కీర్తన నవ్వింది. ఈ రోజు నుంచి ఆఫ్టర్నూన్ నేను ఇంట్లో లేకపోతే తప్ప ప్రతిరోజు నువ్వు నేనే కలిసే తిందాం ప్లీజ్ అని అన్నాడు అతడు. ఆ మాటకి కీర్తన స్మైల్ ఇచ్చింది. యాక్చువల్లీ అది ఆమె కళ. తన పెళ్లి అయినప్పటి నుంచి ఆదిత్యతో కలిసి ప్రతిరోజు ప్రతి క్షణం హ్యాపీగా గడపాలి అని. అక్కడ ఉండగానే ఆదిత్య రెడీ అయ్యి వచ్చాడు. ఇద్దరు కలిసి బ్రేక్ఫాస్ట్ తిన్నారు.
మొదటిసారి ఆమె చేసిన వెంటనే అతడు చాలా ఇష్టంగా తిన్నాడు. అలాగే ఇష్టంగా పొగిడాడు. అంతా అయిపోయిన తర్వాత కీర్తన దాన్ని తీస్తూ ఉంటే, సరే నేను ఆఫీస్కి వెళ్తున్నాను అని చెప్పాడు. ఓకే బాయ్ అని చెప్పింది కీర్తన. వెనక్కి తిరగకుండానే నేను వెళ్తున్నాను అని అన్నాడు. మళ్ళీ తన వైపుకు చూసి నేను వెళ్తున్నాను అని అన్నాడు. అతడు మళ్ళీ ఒక కాలు ఎత్తి నేల మీద కొడుతూ అతడు ఆ విషయం పదే పదే ఎందుకు చెప్తున్నాడు అనేది అర్థం కాక కీర్తన అతడి వైపుకు చూసింది. సంథింగ్ యు వాంట్, ఏం కావాలి నీకు అంటూ. ఆ మాటకి ఆదిత్య చిన్నగా తల కొట్టుకుని ఆమె దగ్గరకు వచ్చి ఏమైనా గట్టిగా కౌగిలించుకుని చెవి దగ్గర నా గిఫ్ట్ ఇవ్వకపోతే నేను ఆఫీస్కి ఎలా వెళ్ళాలి, నాకు ఎనర్జీ ఎక్కడి నుండి వస్తుంది అని అన్నాడు ప్రేమగా. కీర్తన క్వశ్చన్ మార్క్ మొహం పెట్టి విచ్ గిఫ్ట్, అసలు గిఫ్ట్ ఏంటి అంటూ అడిగింది అర్థం కాక. ఈ రోజు నుంచి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ప్రతిరోజు నన్ను గట్టిగా హత్తుకుని గాఢంగా ముద్దు పెట్టాలి, అర్థమవుతూ ఉందా? ఆ తర్వాత వచ్చిన వెంటనే నాకు ఎనర్జీ ఖాళీ అయిపోయి ఉంటుంది కాబట్టి మళ్ళీ ఇంకొకటి ఇవ్వాలి అంటూ అన్నాడు. అతడు ఆమె ఐస్ లోకి డీప్ గా చూస్తూ అలా చెప్పిన వెంటనే కీర్తన బ్లష్ అయ్యింది. ఎర్రగా మారుతున్న చెర్రీ టమాటోస్ లో మారిన ఆమె బుగ్గలను చూసి ఆదిత్య మరింత ప్రేమగా తనని గట్టిగా హత్తుకుని చెంపలపై ముద్దు పెట్టి ఆమె వైపుకి చూశాడు ప్రేమగా. తర్వాత మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. కాసేపటికి తర్వాత అతడు వెళ్ళిపోయిన తర్వాత కీర్తన బయటికి వెళ్ళింది. ఆమె వచ్చేసరికి డోర్ ఓపెన్ అయ్యింది. ఆదిత్య మా కోసం టెన్షన్ గా చూస్తూ ఉన్నాడు. కీర్తనాన్ని చూడగానే ఎక్కడికి వెళ్ళావు బంగారు, చాలా టెన్షన్ పడ్డాను అని అన్నాడు. నువ్వు చాలా తొందరగా వచ్చేసావు అని అంటూ అడిగింది కీర్తన. అవును కానీ నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని అంటూ ఎక్కడికి లేదులే కానీ నువ్వు లంచ్కి వస్తున్నట్టు నాకు చెప్పలేదు కదా అని చెప్పింది. యాక్చువల్ గా ప్లాన్ చేసుకోలేదు కానీ వర్క్ అయిపోయిన తర్వాత నీతో కలిసి లంచ్ చేద్దామంటూ వచ్చాను. ఆ మాటకి కీర్తన అతడి వైపుకి చూసి ఓకే నేను జస్ట్ 10 నిమిషాల్లో వంట చేస్తాను కూర్చోండి అని చెప్పింది. అది సరే నువ్వు ఎక్కడికి వెళ్ళావు ముందు అది చెప్పు, నాకు టెన్షన్ గా ఉంది అన్నాడు ఆదిత్య ఆమె వైపుకు చూస్తూ. చాలా డల్గా అయిపోయింది, మొహం అంతా కూడా అలసిపోయినట్టు ఉంది. ఎందుకు అలా ఉన్నావు? కావాలి అంటే కారు స్కూటీ అన్ని ఉన్నాయి కదా, ఏదో ఒకటి తీసుకుని పోవచ్చు కదా, వెహికల్స్ ఉన్నాయి కదా అని అన్నాడు మళ్ళీ తన వైపుకు సీరియస్ గా చూస్తూ. చూడు ఎలా అలసిపోయావో అంటూ. ఎక్కడికి వెళ్ళలేదా? ఆదిత్య నథింగ్, దగ్గరగా ఉన్న పార్క్ వెళ్ళాను, తొందరగా వచ్చేద్దాం అనుకున్నాను అని అంటూ ఆమె అలా చెప్పగానే సోఫా మీద కూర్చుంది కీర్తన. నువ్వు ఓకేనా అని అన్నాడు ఆదిత్య తన వైపుకు అనుమానంగా చూస్తూ. నాకు హెడేక్ గా ఉంది, కొంచెం కాఫీ ఇస్తావా అంటూ. అతడు చెప్పిన దానికి కీర్తన అస్సలు మాట్లాడలేదు, ఏదో ఆలోచిస్తూ అలాగే కూర్చుంది. ఆదిత్య ఆమె వైపుకి చూసి తనే కిచెన్లోకి వెళ్లి ఇద్దరి కోసం కాఫీ చేసి దగ్గరకు వచ్చి ఆమె చేతికి అందించాడు. కీర్తన కాఫీ తాగుతుంది. అతని మాటకి ఆలోచన నుంచి తేరుకున్న కీర్తన కప్పు వైపుకి చూసి చిన్నగా తాగింది. ఎలా ఉంది కాఫీ? మొదటిసారి చేశాను అని చెప్పాడు ఆదిత్య. మరి ఏం జరుగుతుందో మనం వచ్చే ఎపిసోడ్ లో చూద్దామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.